చరిత్రలో కోటపల్లి పేరు మార్పు చెంది తిరుపతిగా ఫిబ్రవరి 24, 1130వ సంవత్సరంలో ఆవిర్భవించిందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. గత తిరుపతి చరిత్రను ఆయన వివరించారు. తిరుపతి 893వ జన్మదినోత్సవాలు అందరం కలిసి ఆనందంగా జరుపుకుందామని, తిరుపతి నగరంలోని ప్రతి ఇంట ఈ పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ కాలంలో శ్రీవారి ఆలయం కూడా తిరుచానూరులో ఉండేదని, బ్రహ్మోత్సవాలన్నీ కూడా అక్కడే జరిగేవని ఎమ్మెల్యే భూమన వివరించారు. తిరుపతి అలాగే 893వ జన్మదినోత్సవాలు అందరం కలిసి ఆనందంగా జరుపుకుందామని అన్నారు. ఆనాడున్న తిరుమల పరిస్థితిని సరిదిద్దటానికి ఆలయంలో ఉన్న వైఖానస ఆగమాన్ని, తాను పాంచరత్నాన్ని అనుసరించేటువంటి వ్యక్తి అయినా తిరుమలలో ఉన్న వైఖానస సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను, పూజా పునస్కారాలను, స్వామివారికి అన్నింటినీ స్థిరీకరించి ఒక సాంప్రదాయంగా కొనసాగటానికి, ఒక మాటలో చెప్పాలంటే భగవంతుని ఆలయానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు. దాదాపు 120 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గడిపినటువంటి రామానుజాచార్యుల వారు 3 సార్లు తిరుపతి తిరుమలకు వచ్చారని